అనంత భక్త కోటికి నా నమస్కారాలు. మీ అందరికీ అన్నవర దేవస్థానం తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శించుకున్నంత పుణ్యఫలం ఈ అన్నవర రత్నగిరి కొండ మీద వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటే కలిగే పుణ్యఫలానికి సమానం. అలాగే ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం చేయించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తకోటి నమ్మకం. అన్నవరం క్షేత్రానికి రైలు మార్గం, రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే ఈ క్షేత్రానికి రాజమండ్రి విమానాశ్రయం 80 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్ విమానాశ్రయం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ భక్తులు బస చేయడానికి రూములు, కాటేజీలు, సత్రాలు, లాడ్జులు అనేక సౌకర్యాలు ఉన్నాయి. అన్నవరం వచ్చిన భక్తులు ముందుగా అన్నవరం గ్రామ దేవత అయిన నేరేలమ్మ తల్లిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అన్నవరంలో ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు: అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి, వనదుర్గమ్మ తల్లి ఆలయము, కనకదుర్గమ్మ తల్లి ఆలయము, పంబా నది, బీచ్. అన్నాని వరంగా చూసే ఈ అన్నవరంలో సత్యదేవుని సన్నిధిలో నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఈ అన్నవరం ప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈ అన్నవరం ప్రసాదం తినడమే కాదు, ఆ ఇస్తరాకులు కూడా నాకేస్తారు. అంత రుచిగా ఉంటుంది ఈ అన్నవరం ప్రసాదం. ఈ అన్నవరం ప్రసాదం తినేటప్పుడు నిజంగా దేవుడే తమ దగ్గరికి వచ్చి ఈ అన్నవరం ప్రసాదం ప్రసాదించాడు అనే అనుభూతి భక్తులు పొందుతారు. ఇంక ఈ అన్నవరానికి సంబంధించిన విశేషాలు, విడ్డూరాలకు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంది. వెళ్ళి ఆ వీడియో